ఇంతకీ ఏం చేసి చచ్చింది? అది ఇకపై రాధకి మనకి ఏ సంబంధం లేదు. ఓసి దీని దుంపతేగా, అది ఆడదేగా. ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చింది దానికి? చిచ్చి. సర్లే, పెద్ద ప్రమాదం తప్పింది, నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను పెద్దమ్మ? అన్నయ్య, చెల్లి, తమ్ముడు వీళ్ళెవ్వరినీ నేనింక కలవలేను. అన్నయ్య వాళ్లతో నాకింక బంధం తెగిపోయినట్టేనా పెద్దమ్మ? రక్త సంబంధం అలా ఎలా తెగిపోద్దే? వాడో పిచ్చోడు, భార్య మీద కోపాన్ని, నీ మీద ప్రేమని ఎలా చూపించాలో తెలియక నిన్ను వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పాడు. వాడి భయం అంతా ఆ వల్లి వల్ల నీకేమైనా అవుతుందేమోననే. అంతే. వాడు మాత్రం నిన్ను వదిలి ఉండగలడా? ప్రాణమే నువ్వంటే వాడికి. అదే పెద్దమ్మ నా బాధ కూడా. అన్నయ్య నాకు దూరంగా ఉండలేక, దగ్గరికి తీసుకోలేక కుమిలిపోతాడు. చెల్లి, తమ్ముడు కూడా నా కోసం బెంగ పెట్టుకుంటారు. నిజమే, కానీ ఎన్ని రోజులు? నువ్వా పట్టాభి అప్పు తీర్చేదాకే కదా. ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని చూడ్డానికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత కూడా అన్నయ్య నన్నక్కడ ఉండనివ్వడు పెద్దమ్మ. వెళుతూ వెళుతూ నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవని, నీ జీవితం నీది అని మాట్లాడి వెళ్ళాడు. అదే నిజమే కదా. ఒక్కసారి అప్పు తీరిపోతే నేను నీకు వేరే ఏదైనా ఉద్యోగం చూస్తాను. అంతెందుకు, శ్యామ్ గారు కూడా నీకు హెల్ప్ చేస్తారు. నువ్వు ఫీల్ అవ్వకు రాదా, నువ్వు లైఫ్లో బాగా పైకొస్తావు. నీ తమ్ముడు, చెల్లెల్ని కూడా బాగా చదివిస్తావు. ఊరుకో, కన్నీళ్లు తుడుచుకో. నాది ఒకటే ఆశ, నువ్వో మంచి ఇంటికి కోడలిగా వెళ్ళి మంచి భర్తని పొంది 100 ఏళ్లు హాయిగా ఉండాలి. అంతే. వెళ్ళు. ఇలాగే కూర్చుంటే జ్ఞాపకాలు నిన్ను ప్రశాంతంగా ఉంచవు. వెళ్ళి ఖుషీకి ఏం కావాలో చూడు. నేను బయలుదేరతాను. రాజలక్ష్మి గారు, ఒక్క నిమిషం. చెప్పండి భవానీ గారు. రాధ జీవితం ఏమైపోతుందోనని మీరు బాధపడుతున్నారు కదా. దాని పరిస్థితులన్నీ నాకు తెలుసు కాబట్టి రాధ భవిష్యత్తు గురించి నాకు భయంగానే ఉంది. మీ ఇంట్లో ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఇక్కడ పని పూర్తి చేసుకుని బయటకొచ్చాక దాని జీవితం ఏం మలుపు తిరుగుతుందో, ఎన్ని ముళ్లబాటలు దాటాల్సి వస్తుందోనని ఆలోచిస్తుంటేనే మనసుకి చాలా బాధ కలుగుతుందండి. దానికేదో ధైర్యం చెప్పాను, కానీ దాని భవిష్యత్తు గురించి నాకే దిగులుగా ఉంది. రాధ భవిష్యత్తుకి ఏ ఢోకా లేకుండా తన జీవితం సాఫీగా సాగాలి అని మీరు కోరుకుంటే ఒకసారి నేను చెప్పేది వినండి. చెప్పండి. ఖుషీ కోసం రాధా శ్యామ్లు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. కానీ నేను ఆ నాటకాన్ని నిజం చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళిద్దరినీ నిజంగానే ఒకటి చేయాలనుకుంటున్నాను. రాధ చాలా మంచి పిల్ల, పద్ధతి గల అమ్మాయి. పైగా తనకి ఖుషి అంటే ప్రాణం. అన్నిటికీ మించి సొంత వాళ్లకంటే ఎక్కువగా శ్యామ్ని అర్థం చేసుకునే మనస్తత్వం రాధకి మాత్రమే ఉంది. నటించడంలోనే
రాధ వాళ్ళ మీద అంత కేర్ చూపిస్తోందంటే నిజంగా వాళ్ళతో జీవితం పంచుకుంటే ఇంకెంత ప్రేమగా చూసుకుంటుందో నేను ఊహించగలను. శ్యామ్కి సరైన జోడీ రాధేనని నా మనసుకి బలంగా అనిపిస్తోంది. అందుకే రాధని శ్యామ్ని శాశ్వతంగా కలపాలి అనుకుంటున్నాను. మీరేమంటారు? శ్యామ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? శ్యామ్ గారు చాలా మంచివారు. కాస్త ముక్కు మీద కోపం కానీ ఆయన మనస్సు చాలా మంచిది. నేను ధైర్యంగా రాధనిక్కడికి పంపించాను అంటే ఆయన మీద నాకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ భగవంతుడు ఆయన జీవితంలో లోటు పెట్టాడు కానీ ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి లోటు లేదు. అంటే రాధా శ్యామ్లని ఒకటి చేయాలన్న ఆలోచనని మీరు ఒప్పుకుంటున్నారా? శ్యామ్ గారిని యాక్సెప్ట్ చేయటానికి రాధా సిద్ధంగా ఉంటే నాకే అభ్యంతరం ఉంటుంది? రాధ వదిన నాగవల్లి స్వార్థపర్రాలు. తన సంతోషం కోసం అది రాధ జీవితాన్ని నాశనం చేయటానికి కూడా వెనకాడదు. దాని చేతుల్లో రాధ జీవితం బలవటం కన్నా మీలాంటి అర్థం చేసుకునే మనుషుల మధ్య ఉంటేనే దాని బ్రతుకు బంగారంలా ఉంటుంది. కానీ వాళ్ళని కలపాలని మనం ఆశపడితే సరిపోదు కదా. ఆ ఆలోచన వాళ్ళకి ఉంటేనే అది సాధ్యపడుతుంది. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం ఉంది, గౌరవం కూడా ఉంది. కానీ శ్యామ్కి రాధని భార్యగా యాక్సెప్ట్ చేసే ఉద్దేశం మాత్రం లేదు. అలాంటప్పుడు ఇంకా మనమేం చేయగలం? రాధే వాడికి లైఫ్ పార్ట్నర్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎలాగైనా వాడికి కలిగేలా చేయాలి. వాళ్ళిద్దరూ మంచి జోడీ అవుతారని వాళ్ళకు అర్థమయ్యేలా మనమే చేయాలి. శ్యామ్కి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కదా భవానీ. ఆ విషయంలో వాడు మన మాటే వినలేదు. ఇప్పుడు మాత్రం ఎవరు చెప్తే వింటాడు? ఎవరు చెప్పినా వినడండి. ఎందుకంటే వాడి గురించి వాడు ఆలోచించుకోడు. శ్యామ్ కేవలం ఖుషి సంతోషం గురించే ఆలోచిస్తాడు. ఆ సంతోషం ఖుషీకి రాధ వల్లే దక్కుతుంది అన్న నమ్మకం వాడికి కలిగేలా చేయగలిగితే రాధ విషయంలో వాడు మనసు మార్చుకుంటాడనే నమ్మకం నాకుంది. మరి రాధ ఒప్పుకోవాలి కదా. రాధ ఈ ఇంటికొచ్చిన రోజే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖుషీని వదిలి వెళ్లడానికి తన మనసు ఒప్పుకోలేదు. కాబట్టి ఖుషీ కోసం రాధ కూడా శ్యామ్ని యాక్సెప్ట్ చేస్తుంది.